యువనటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం టాలీవుడ్ లో దుమారమే రేపుతోంది. రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు 2-3 ఇయర్స్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. తనతో 11 ఏళ్ల పాటు సహజీవనం చేసి మరో అమ్మాయితో అఫైర్ పెట్టుకుంటున్నాడంటూ రాజ్ తరుణ్ పై హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేస్తుంది. మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ, నాదే ఫిజికల్ కాపీ కూడా ఉంది. రాజ్ తరుణ్ తో రిలేషన్షిప్ లో ఉన్న సినీ నటి మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు తనను బెదిరిస్తున్నాడని, రాజ్ తరుణ్ లైఫ్ లోంచి వెళ్లకపోతే చంపుతానని వార్నింగ్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్ వదిలేస్తే కొంత డబ్బిస్తామని, లేదంటే చంపేస్తామని మాల్వి ఆమె సోదరుడు బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపిస్తోంది. తాజాగా ఈ కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. 10 ఏళ్లకు పైగా కలిసుంటూ తనను మోసం చేశాడని, తిరగబడరా స్వామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్ల తమ బంధంలో చీలికలు వచ్చాయని తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అదే రోజు రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ తాము ఒకప్పుడు సహజీవనం చేసిన మాట వాస్తవమేనని, కానీ డ్రగ్స్ కి ఆమె అలవాటు పడడం వల్ల తన సొంత ఇంటిని వదిలేసి వచ్చానని చెప్పడం జనాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక హిమాచల్ ప్రదేశ్ సీఎం తన తండ్రికి క్లోజ్ ఫ్రెండ్ అని, తాము తలుచుకుంటే ఏమైనా చేయగలమని నన్ను వారిద్దరూ బెదిరించారని లావణ్య ఆరోపిస్తోంది. మాల్వి ట్రాప్ లో పడి రాజ్ తరుణ్ తనకు దూరంగా ఉంటున్నాడని, ఆయన లేకపోతే తాను ఉండలేనని తేల్చి చెప్తోంది. అయితే ఫిర్యాదులు ఆరోపించిన అంశాలపై తగిన ఆధారాలు కావాలని లావణ్యకు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇచ్చేసాడు, వచ్చేసాడు, మస్తాన్ అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. తగినన్ని సాక్ష్యాలు తీసుకొస్తేనే కేసు నమోదు చేస్తామని నార్సింగ్ పోలీసులు చెప్పడంతో లావణ్య వాటిని సమర్పించినట్లు సమాచారం. ఏమాత్రం వెనక్కి తగ్గని లావణ్య మాత్రం రాజ్ తరుణ్ పై రోజుకొక ఆరోపణ చేస్తూనే ఉంది. అతనికి చాలా మంది అమ్మాయిలతో అఫైర్లు ఉన్నాయని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెబుతోంది. త్వరలోనే అన్ని ఆధారాలను బయట పెడతానని లావణ్య అంటోంది. ఆయనతో తనకు 10 ఏళ్ల క్రిందటే పెళ్లైందని, అప్పటి నుంచి తాము కాపురం చేస్తున్నామని లావణ్య తెలిపింది. లావణ్య అలియాస్ అన్విక కలిసే ఉన్నామని, అదే పేరుతో విదేశాలకు కూడా వెళ్లామని కూడా స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో తాను గర్భం దాల్చడంతో రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని, దీనికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ ని పోలీసులకు అందించాలని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. మాల్వి ఎంట్రీ ఇచ్చాక రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు లావణ్య దాదాపు 170 ఫోటోలు, సాంకేతిక ఆధారాలను పోలీసులకు సమర్పించింది. వీటి ఆధారంగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె అందించిన ఆధారాలకు అనుగుణంగా డిపార్ట్మెంట్ వైపు నుంచి విచారణ మొదలైంది. మరోవైపు తన మీద అనవసరంగా నిందలు వేస్తుందని మాల్వి మల్హోత్రా సైతం లావణ్య మీద మొన్నే కంప్లైంట్ ఇచ్చింది. ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగిసినట్లు అనిపిస్తోంది. తన ప్రకారం చెబుతున్న వర్షన్ కు అనుగుణంగా సాక్ష్యాలు తీసుకురాగలిగితే డిఫెన్స్ బలంగా ఉంటుంది. ఏదేమైనా 2 కొత్త సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న టైంలో జరుగుతున్న పరిణామాలు రాజ్ తరుణ్ కి ఇబ్బందికరంగా మారాయి. ఎందుకంటే అవి వాయిదా పడితే నిర్మాతలకు ఆర్థిక భారం పెరుగుతుంది. వీలైనంత త్వరగా నిర్దోషిగా తేలకపోతే జనాల్లో నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఇది బాగున్న సినిమాలకు దెబ్బ కొట్టే ప్రమాదం లేకపోలేదు. మరి రాజ్ తరుణ్ కేసు ఎలాంటి మలుపులు తిరిగి క్లైమాక్స్ కు చేరుకుంటుందో వెయిట్ చేయాల్సిందే. ఇక ఇమేజ్ ఉన్న అప్కమింగ్ హీరో చుట్టూ ఇలాంటి వివాదం చెలరేగడం గత కొన్నేళ్లలో ఇదేనని చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ అయ్యాక నిజాలు తేలుతాయి.